అపోస్తల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది అందరికీ తెలిసిన సందర్భం. ఏంటి ఈ సందర్భం అని మనం చూసినట్లయితే, అననీయ సప్పీరా అనే ఒక దంపతులు మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటారు. ఎర్లీ చర్చ్లో వారందరూ ఏకభావంతో ఏక మనసుతో దేవుని ఆరాధించిన అనుభవంలో వారంతా కూడా వారికి కలిగినదంతా కూడా సమిష్టిగా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల మీద పెట్టి వారు దేవుని పరిసరలో ముందుకెళ్ళే దినాలవి. సమష్టి అందరూ కూడా 10 ఎకరాలు లేకుండా 10 ఎకరాలు తీసుకొచ్చి పెట్టి అమ్మి కాస్త పొలం లేకుండా అది తీసుకొచ్చి అపోస్తలుల పాదాల మీద పెట్టి వచ్చింది. ప్రతి వారికి వారి ఎక్కడ కొంత పంచిపెట్టారు కనుక వారు ఎవరికి కొదవలేదు అని 4వ అధ్యాయం 35వ వచనంలో చూస్తాం. ఇది చూసిన పరిస్థితి అక్కడ ఉంది. అలాంటి టైంలో అననీయ సప్పీరా అనే వారు ఇన్స్పైర్ అయ్యారట. మేము కూడా కలిగిన దానిని దేవుడికి ఇవ్వాలని ఆశీర్వాదం పుట్టిందట. వారు ఏం చేశారంటే, వారిద్దరు ఏకమై వారి యొక్క ఆలోచన చేసి భార్య వెళ్తునేవాడు దాని వెనలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టారు. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉందాం. అందరికి తెలిసినాను దీనిలో ఉన్న సత్యాన్ని ఈ రాత్రి నేర్చుకుందాం. భార్యవతులు ఏకీవించారు. అమ్మాయిలు ఆమెను మొత్తం తీసుకురాకుండా కాస్త దాచుకుని దానిలో కాస్త తీసుకొచ్చి భర్త ముందొచ్చి ఆ డబ్బు సేవకుని దగ్గర తీసుకొచ్చినట్లు చూస్తాం. అపోస్తలుల పాదం మీద పెట్టాను అని చూస్తాం. 3వ వచనంలో అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను అని అడుగుతున్నాడు. అలాగే మనం ఇంకొక మాట చూసినట్లయితే 9వ వచనంలో పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి అని సప్పీరాను అడుగుతున్నాడు. ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా దేవునికి ఇవ్వడానికి తీర్మానం చేసుకొని, లేదంటే వారికి కలిగినది దేవునికి ఇవ్వడానికి తీర్మానం చేసుకొని సాతానికి అవకాశం ఇచ్చిన వారై కొంత దాచుకొని కొంత తీసుకొచ్చిన అనుభవాలు. అప్పుడు దేవుడు లేదా పేతురు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు దేవుణ్ణి పరిశుద్ధాత్మను ఎలా మోసపుచ్చుతున్నావు అంటాడు. ప్రభు యొక్క ఆత్మను శోధిస్తున్నారు అంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు తీసుకొచ్చింది అపోస్తలుల యొద్దకు యేసు ప్రభు చేత నియమించబడినటువంటి దేవుని సేవకుల యొద్దకు తీసుకొస్తే పేతురు ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మోసపుచ్చావు అంటాడు. పేతురు ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడా? కాదు. వింటున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక దైవజనుడు అడుగుతున్నాడు, మీరెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చారని అడుగుతున్నాడు. ఇది తీసుకొచ్చిందేమో వీరి పాదం దగ్గరికి, ఈ పేతురు అడిగేదేమో పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నా అంటాడు. అంటే పేతురు ఏమో పరిశుద్ధాత్మ దేవుడా అని నా ప్రశ్న. కాదు ప్రియులారా, పేతురు పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పేతురు దేవుడి యొక్క నియమించబడిన శిష్యుల్లో ఒకడు, అనగా సేవకుడు. సేవకుడిని మోసపుచ్చితే పరిశుద్ధాత్మను మోసపుచ్చినట్లు, సేవకుని శోధిస్తే పరిశుద్ధాత్మను శోధించినట్లుగా మనము ఈ సందర్భంలో గమనిస్తున్నాం. సేవకుని శోధిస్తే పరిశుద్ధాత్మను శోధించినట్లుగా, సేవకుని మోసం చేస్తే పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చినట్లుగా చెప్తా ఉన్నారు. దేవుడు తన సేవకునికి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది. దైవ జనాంగంలో గమనించండి, చాలా మంది దేవుని సేవకుని యొక్క విలువ, దేవుని సేవకుని యొక్క దేవుని పిలుపులో ఉన్నటువంటి ప్రశస్తత, ఆ యొక్క ఘనతని
గుర్తించలేరు. మీ పైన కాపరులుగా ఉన్న మందను కావలి కాసిన వారు దుఃఖంతోనూ నిట్టూరుతో పనిచేసిన మీకు సంతోషం కదని పేతురు తన పత్రికలో రాస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఇలా గమనించాలి, దేవుడు తన సేవకునికి ఇచ్చిన విలువ చాలా గొప్పది. సేవకులు ఎలా సంఘం ఎట్లాంటి బాధ్యత వహించాలి, ఎట్లాంటి రెస్పెక్ట్ మనం కలిగి ఉండాలి, ఎట్లాంటి భయం కలిగి లోబడాలి, విధేయత చూపించాలి. అనగా సేవకుడికి మాత్రం కాదు, సేవకుడు బోధించిన వాక్యానికి విధేయత చూపించాలి అన్నదానిని ఇక్కడ చూస్తా ఉన్నాం. పిల్లల మనం 9వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మరొక సందర్భం మనకు కనిపిస్తుంది. దమస్కు మార్గంలో సౌలు పట్టబడిన సందర్భం. సౌలుగా ఉన్నప్పుడు 9వ అధ్యాయంలో వచ్చినప్పుడు సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుడి వద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలనైనను కలిగి ఉండి వారిని బంధించాలి, యెరూషలేముకు తీసుకురావాలి. కాబట్టి నాకు ఆర్డర్ ఇవ్వమని అడిగి ఆర్డర్ తీసుకొని దేవుని సంఘాన్ని హింసించడానికి బయలుదేరినటువంటి యవనస్తుడు సౌలు కనబడతాడు. ఇక్కడ మనకు ఒక మంచి సందర్భం, మంచి మాట కనిపిస్తుంది. సౌలు సాధించాడు, ప్రభుత్వం నుండి ఆర్డర్ తీసుకున్నాడు, ప్రభుత్వం యొక్క ఆ తాకీదు తీసుకున్నాడు, పట్టుకున్నాడు, సైన్యాన్ని తీసుకుని దమస్కు గుండా ప్రయాణం చేసుకుంటూ పోతా ఉన్నాడు. అతను ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలోకి వేలుగా అతని చుట్టూ ప్రకాశించాను. 4వ వచనంలో అతడు నేలన పడి ఒక శబ్దాన్ని వింటా ఉన్నాడు. ఏంటి ఆ శబ్దం అంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక శబ్దం పలుకుట విన్నాను. ఈయన కూడా ఈయనతో మాట్లాడుతున్నట్లుగా 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. నీవెవరిని అని సౌలు అడిగినట్లు చూస్తున్నాను. ప్రియుల ఇక్కడ మరో ప్రశ్న, సౌలు హింసించడానికి వెళ్ళింది ఎవరిని? సంఘాన్ని, ప్రభు పిల్లల్ని హింసించడానికి వెళ్తా ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవేళ నన్ను హింసిస్తున్నావు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. పిల్లలు వినండి, అక్కడేమో పేతురు నన్ను పరిశుద్ధాత్మను ఎట్లా మోసపుచ్చావు అంటున్నాడు. కనుక దేవుని సేవకుని మోసం ఇస్తే దేవుణ్ణి మోసం ఇచ్చినట్లుగా కనబడతా ఉంది. ఇక్కడ చూసినట్లయితే దేవుని సంఘాన్ని ఎవరైనా హింస పెడుతుంటే అది కూడా దేవుడే తన మీద వేసుకుంటున్నాడు, నన్ను హింసించాడు. అక్కడ సేవకుని యొక్క విలువను చూస్తా ఉన్నాం. ఇక్కడ సంఘములకు దేవుడిచ్చిన విలువ, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఈరోజు ఈ మాట్లాడిన దేవుని పిల్లలారా, నీవు రక్షింపబడిన నీవు దేవుని సొత్తు, ఆయన స్వరక్తం చేత కొనబడిన వారు. మన కొరకు దేవుడు నిలబడతా ఉంటాడనే సంగతిని అపోస్తల కార్యాలలో 9వ అధ్యాయంలో చూస్తా ఉంటాం. అనగా సంఘము విలువైనది, నువ్వు చాలా విలువైన వ్యక్తివి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటారు మరొక చోట. అనగా సంఘానికి దేవుడు ఎంత విలువేస్తూ ఉన్నాడు. ఒకటేమో దైవజనుడికి విలువిస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఆయన పిలుచుకున్నాడు కనుక. రెండవది తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కనుక సంఘానికి విలువ ఇస్తా ఉన్నాడు. కనుక దేవుని పిల్లలారా, నిన్ను ఎవరైనా హింసిస్తున్నారా? ఇవాళ సాతానుని నిన్ను శోధించడానికి వచ్చినా కూడా దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. అపవాది నిన్ను శోధించడానికి వచ్చినా దేవుడు ఊరుకోడు, మనుషులు నిన్ను శోధించడానికి వచ్చినా దేవుడు ఊరుకోడు. సౌలా సౌలా నన్నేలా హింసించుతున్నావని పిలుస్తున్నాడు, పలుకుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘము మీదకి జరిగే దాడి, సంఘం మీదకి వస్తున్న వ్యక్తులు, సేవకుల మీదకి వస్తున్న వ్యక్తులు, వీళ్ళందరి విషయంలో దేవుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడన్న సంగతిని గుర్తించి ఇటు సేవకులమైన మేము, సంఘమైన నీవు ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు ఎదుర్కొన్నాడు, సేవకుని పిలుచుకున్నాడు, తన సంఘాన్ని అప్పగించాడు, సంఘాన్ని లోకంలో పిలుచుకున్నాడు, తన రక్తం చేత కడుక్కున్నాడు. దేవుని సంఘమా, నీ జీవితంలో కలిగినటువంటి సమస్యలు, శోధనలు,
మరొకటి చూసి నిరాశపడుతున్నావేమో, నువ్వేం తొందరపడక్కర్లేదు. ఆయన నీ పక్షంగా నిలబడుతున్నాడని జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. నేను ఒంటరి వాడు, నాకెవరు సహాయం లేదు, నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు ఆదరించరు అని నిరాశపడుతున్నావేమో, నీ సమస్యలో నీకు సహాయం లేదనుకుంటున్నావేమో, ఆపత్కాలంలో నమ్ముకున్నదాగిన సహాయకుడిగా దేవుడు నాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను ఎన్నుకున్నారు. హల్లెలూయా. చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నేను పిలుచుకున్నాడు ఆయన. కనుక సంఘము ఎప్పుడు కూడా ధైర్యం కోల్పోవద్దు, నిరాశపడవద్దు. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని హింసిస్తున్నటువంటి సౌలును ఆయన ఊరుకోలేదని మనం చూస్తా ఉన్నాం. మూడో సందర్భాన్ని చూద్దాం. మొట్టమొదటి, సంఘము పక్షంగా లేదా సేవకుని పక్షంగా దేవుడు నిలబడుతూ ఉన్నాడు. సేవకుని ముట్టిన వారితో వాద్యం ఆడడానికి ఆయన ఉన్నాడు. సేవకుని ఆయన ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, తన పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. కనుక సేవకుని విషయంలో దేవుడే జోక్యం చేసుకుంటాడని దైవజనులమైన మేము ధైర్యం తెచ్చుకోవాలి. రెండవది, సంఘము దమస్కులో ఉన్నటువంటి దేవుని ఎరిగిన బిడ్డలను చంపడానికి లేదా హింసించడానికి ఆటో తీసుకుని వస్తున్న సౌలుతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడి పడగొట్టినట్లుగా చూస్తాడు. నన్ను ఎలా హింసిస్తున్నాడు అడుగుతున్నట్లు చూస్తున్నాడు. మూడవదిలో చూసినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే ఇక్కడ మరొక సందర్భం కనబడుతుంది. పేతురు సరసాలలో వేయబడిన సందర్భము. మనం విజ్ఞాపన ప్రార్థనకై దేవుని స్థితికి వచ్చినాం. ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు నిరీక్షణ తెచ్చుకుని సంఘముగా నీకు దేవుడిచ్చిన అధికారిని జ్ఞాపకం చేసుకుని నువ్వు ధైర్యంగా నమ్మకంగా సమస్యల్లో శోధనలో ఉన్న వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు, వారి విడుదల కొరకు ప్రార్థన చేయడానికి ధైర్యం తెచ్చుకుందావుగాక. ఈ పరిణామంలో ఆ కాలంలో రాజైన ఏరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టడము, బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించిన దినాలని, ఖడ్గంతో చంపించారంట. సంఘములకు కఠినమైన హింసలు జరుగుతున్నాయి. రాజైన ఏరోదే ఈ పనికి పూనుకున్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదువు లేదని చెప్పినట్లు రాజుగారి డెసిషన్ తీసుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో తప్పించింది. అందరూ భయంతో ఉన్నారు. ఆ సమయంలోనే పేతురును పట్టిన శాసనంలో వేశారట. ఇంకా ఉదయం అయితే లేదంటే మరొక రోజైతే ఈ పేతురును తీసుకొచ్చి ఆయన న్యాయ సభ పెట్టి ఆయనను కూడా సంహరించడానికి, చంపడానికి లేదంటే శిక్షించడానికి సిద్ధపడుతున్నటువంటి భయంకరమైన దినాలు సంఘము భయంతో ఉన్నది. అయితే పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. రాజు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాడు, అధికారులు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారు, పరిస్థితులు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రియులారా, ఆదరణే కాదు, ఈ దినం వరకు కూడా ఇదే పరిస్థితుల్లో సంఘం ఉంది. అయితే మనకున్న నిరీక్షణ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా దమస్కులో సంఘమును హింసించడానికి వెళ్తున్న సౌలును పట్టిన దేవుడు, నన్ను హింసిస్తున్నామని భావించి సౌలును దెబ్బకొట్టిన దేవుడు ఈ రోజు కూడా సంఘం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ, సంఘము ఆయనది, ఎవరైనా సరే ఇది సాధారణమైన విషయంగా భావించుకొని ఒక నలుగురు ఐదుగురు బలహీనమైన వారు కూర్చొని ఏదో దేవుడిని నమ్ముకున్నారని చెప్పి ఒకరు వస్తూ ఉన్నారేమో. పిల్లరా, ప్రభు మాట్లాడుతున్నారు, అది నాది. హల్లెలూయా. సంఘానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు, కూర్చున్న నీకు దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. ఈ సంఘమంతా ఏం చేశారన్నా, పేతురును సరసాలు పెట్టారు. వీళ్ళందరూ కూడా సంఘ భద్రత కొరకు 5వ వచనంలో అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. సంఘములో ఉన్నటువంటి బాధ్యత ప్రార్థించుట. సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తా ఉందంట. అది ఏ టైము? రాత్రి వేళ. ప్రియులారా, వినండి వినండి వినండి. రాత్రి అంతా వారు వెలుగుగా ఉండి, అయ్యో ఉదయం అయితే పేతురును చంపుతారేమో, శిక్షిస్తారేమో, మరి ఏం చేస్తారు? విడుదల చేసే దేవుని దగ్గరకు సేవకుని పక్షంగా సంఘం నిలబడి ప్రార్థిస్తా ఉందంట. సంఘానికి ఉన్నటువంటి బాధ్యత ఇది. నీ మీద బాధ్యత ఉంచాడు దేవుడు, అధికారం ఇచ్చాడు దేవుడు, సంఘమును ఆదరిస్తున్నాడు. కనుక నీవు బాధ్యత కలిగి నీవు ప్రార్థించినప్పుడు నీ వ్యక్తిగత సమస్యలు పోతాయి. అదే సమయంలో
సార్వత్రికమైన సంఘాలకు ఉన్న సమస్యలు, సేవకులకు ఉన్న సమస్యలు, అవసరతలు కూడా తీరుతాయి. హల్లెలూయా. కనుక ఇది ఘోరమైన పరిస్థితి ఉండగా సంఘము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడే తన దూతను పంపి సరసాలలో నుండి పేదలను విడిపించినట్లుగా చూస్తున్నాం. చెప్పండి, దేవుని కొడతాం. హల్లెలూయా. దేవుడు తన సంఘము పక్షముగా నిలబడుతూ ఉంటాడు. సంఘ ప్రార్థన దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. సంఘము ఆయన గౌరవించే దేవుడై ఉన్నాడు. కనుక ఇద్దరు ప్రియులారా, మనం 3 విషయాలు, 2 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. సేవకుని పక్షముగా దేవుడు ఉన్నాడు, సంఘము పక్షముగా దేవుడు ఉన్నాడు. సేవకుడు దేవుడు నియమించుకున్నవాడు, సంఘము దేవుని రక్తం చేత విమోచించబడింది, విలువైన వారు. కనుక సంఘము ఈ బాధ్యత తీసుకోవాలి, సంఘము ధైర్యం తెచ్చుకోవాలి, సంఘము ప్రార్థించుటలో మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పని నువ్వు చేసినప్పుడు వ్యక్తిగతంగా నీకు విడుదల, సేవకునికి విడుదల, పరిసరికి విడుదల కలుగుతుంది. పిల్లరా, ఈ బాధ్యత తీసుకుంటావా? నువ్వు ఈ బాధ్యత తీసుకుంటే దేవుడు తన సంఘాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, దీవిస్తాడు. దైవ శిష్యులు, దేవుడు నువ్వు దీవించునుగాక.